స్టార్ట్ చేద్దాం అక్క. అంటే ఈ సమాజంలో ఈ పాట అవసరము. ఈ దుర్యోధన దుశ్వాసన దూరి ఇంత లోకంలో అన్న పాటతో మహిళలు శక్తివంతంగా ఎదిగినరు. ఎందుకంటే నేను కూడా ఇట్లా తయారవుడిందంటే ప్రతిఘటన సినిమాలో విజయశాంతి గారు చూసే నేను ఈ స్థాయికి ఎదగగలిగిన. గత 28 ఏళ్ల నుండి సోషల్ వర్క్ చేయాలి, ప్రజలలో ఉండాలి. ఎంతో మంది అబలు ఆగమైతుండ్రు, వాళ్ళ కోసం నేను పనిచేయాలని 13 రాష్ట్రాలలో వర్క్ చేయడం జరిగింది. నేను రాష్ట్ర కమిటీలో చేస్తా, జాతీయ కమిటీలో కూడా చేస్తాను, బహుజన రాజ్యాధికార జాతీయ కమిటీలో చేస్తాను. ఎందుకంటే కింది స్థాయి వాళ్ళే బయట పడతారు, పై స్థాయి వాళ్ళు బయటకు రారు. ఏదైనా మధ్యతరగతి వాళ్ళేదో చిన్న మిస్టేక్ జరిగితే ఎన్నో క్వశ్చన్లు వేసే సమాజంలో పుట్టి పెరిగినందుకు సిగ్గుసేటుగా ఉంది. మహిళలు అంతరిక్ష స్థాయికి ఎదిగినా కూడా మహిళలకు ఇప్పటికి కూడా రక్షణ లేకుండా పోతుంది. అక్క మరి ఈ రోజు అయితే మరి ఇక్కడ శౌర్య నుంచి మరి పురస్కారాలు ఉన్నాయని కూడా తెలిసింది. మరి ఎందుకు అక్క ఈ రోజు పురస్కారాలు అందిస్తున్నారు? మేము ఇది ఇవ్వడానికి పీపుల్ స్టూడియో వారికి మేము పీపుల్ సేవా ఫౌండేషన్ సేవా కార్యక్రమానికి ఒకటే చెప్పినాం అన్నకు, అన్న ఏదో కార్యక్రమాలు ఎంతో మంది చేస్తారు, మహిళలను గుర్తించి నువ్వు మహిళలకు ఈ అవార్డు ఇస్తే నీకు బాగుంటది. ఈ నగర మహిళా బస్తీ అవార్డు లీడర్లకు ప్రోగ్రామ్ అరేంజ్ చేసింది నేను. ఆ టీంను మొత్తము తయారు చేసి ఇది ముందుకు హైదరాబాద్ నగరంలో 150 డివిజన్లకు ప్రతి ఒక్కరికి మహిళలు 15 సంవత్సరాల నుండి కష్టపడ్డోళ్ళు లీడర్లను వాళ్ళను వాడుకోవడమే తెలుసు, కానీ వాళ్ళని గుర్తించి పైకి స్థాయికి తేవడానికి గుర్తించరు. దానికని నేను అన్నకు సంపత్ రెడ్డి అన్నకు రాజిరెడ్డి అన్నకు ఒకటే మెసేజ్ ఇచ్చిన, అన్న నగర మహిళా బస్తీ లీడర్ అవార్డు అంటే నీకు కూడా పేరు ఉంటుంది, 150 డివిజన్లు కూడా నిన్ను గుర్తుపట్టి రాబోయేలో రాజకీయంలో ఎదగడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఇది చేయడం కార్యక్రమం మంచిది అని నేను అనుకుంటున్నాను. ఇలా మహిళలకే ఎందుకు అక్క అసలుకి? మహిళలు అంటే అన్ని రంగాలలో మహిళలు పనిచేస్తున్నారు. ఇప్పుడు కింది స్థాయి నుండి అంతరిక్ష స్థాయి వరకు మహిళలు ఎదిగినప్పుడు మహిళలను గుర్తించాలి కదా. మహిళలు ఇప్పుడు ఒక 100 మంది మొగల్లో ఒక ఆడపిల్ల ఉంటేనే కదా ఏదైనా పని చేయగలుగుతుంది. ఇప్పుడు అన్ని స్థాయిలలో రాజకీయంలో కానీ, ఇంట్లో వంట అడవిలో కానీ, చెట్లలో కానీ, గుట్టల్లో కానీ, ఆకాశంలో కానీ, ఇప్పుడు ట్రైన్ డ్రైవర్ కానీ, విమానం డ్రైవర్ కానీ మహిళలు చేస్తుండ్రు. ఇప్పుడు సునీత ఆమె అంటే అంతరిక్షంలో వెళ్ళిన ఆమె కూడా మహిళనే కదా. అంత గొప్ప వ్యక్తి. ఒక గత యూట్యూబ్ లో చూసిన 97 ఏళ్ళ మహిళ ఒక విమానంలో సావాసం చేసిందంటే నా తల్లి గొప్ప శక్తే కదా. ఆది నుండి అంతవరకు మహిళలే కదా ముందుండేది. అంటే అందుకని మహిళలకైతే పురస్కారాలు అందాలని చెప్పి మీరు అందాలి, ప్రతి ఒక్క మహిళకి వెళ్ళాలి. ఎందుకంటే సోషల్ వర్క్ చేసిన మహిళకు ఇంట్లో సరిదిద్దుకొని బయట సమాజాన్ని కూడా సరిదిద్దడానికి మహిళ వచ్చింది కాబట్టి తప్పకుండా మహిళ ఇవ్వాలని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ.